కరీంనగర్ కాబోయే పార్లమెంట్ సభ్యులు అందరు గట్టిగా సపోర్ట్ కొట్టాలి. సపోర్ట్ సీటుగా నిలబడలేదు. వినోదన్న గారికి స్వాగతం పలకాలి. గౌరవనీయులు పెద్దలు. అరే వినోద స్టేజ్ ఎక్కుతుంటే గిట్లనే ఉంటుందా అనే ఎట్లుండాలి? వినబట్టాలి ఎట్లుండాలి? వినోద్ కుమార్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటూ మీ అందరికీ నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నాను. 101% వినోద్ కుమార్ గారు ఎంపీ కాబోతా ఉన్నారు. ఎందుకంటే దాని పేరు తీయగానే లోపలికి ఎంటర్ అయ్యిండు. ఖచ్చితంగా వినోద్ కుమార్ గారు ఎంపీ కాబోతా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఒక్కసారి మీ అందరు కూడా ఆలోచన చేయండి. మీ గుండె మీద చేయి పెట్టుకొని ఒక్కసారి ఆలోచన చేయండి. 2001 నాడు కేసీఆర్ గారు జై తెలంగాణ అన్నట్టు నాడు ఇవాళ ఉన్న పిరికెడి మందిలో దాంట్లో వినోద్ కుమార్ గారు ఉండే ఎన్నో కేసులు పెట్టుకుండు, ఎన్నోసార్లు జైలుకు పోయిండు, ఎన్నోసార్లు ఉద్యమంలో అద్భుతంగా పోరాటం చేసి ఇవాళ ఎమ్మెల్యేల నాడు ఇచ్చిపెట్టి పైన నేనున్న కేసీఆర్ కి అండగా అన్న వినోద్ కుమార్ గారిని మనం అందరం కూడా గెలిపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇక కొందరు కార్యకర్తల ఓ చిన్న మాట మాట్లాడుకుంటుంటారు. వినోద్ కుమార్ గారు అయ్యో మనల్ని గుర్తుపట్టడో మనల్ని కలవడో అని అంటూ ఉంటారు. కానీ మీకు చెప్తున్నా ఇలా వినోద్ కుమార్ గారి పరిస్థితి కూడా మనం అర్థం చేసుకోవాలి. తనకి 7 సెగ్మెంట్లు ఉన్నాయి. దీంతో పాటు కేసీఆర్ గారికి సాయం చేస్తూ ఉంటాడు. ప్రతి దానికి తను కూడా వస్తుంటాడు, తను కూడా కలుస్తుంటాడు. స్థానిక రసమయ అన్న మీద భరోసాతోని రసమయ అన్నకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడానికే మీ బందల రసమయ అన్నని పెట్టిండు. మనకి పెద్ద మనిషిలాగా వినోద్ కుమార్ గారు మనకు ఉంటారు. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. గెలిచినా సరే ఓడిపోయినా సరే వినోద్ కుమార్ గారి దగ్గరకు పోతే రాగానే ఏం సంగతి శేఖర్ అన్న మంచుకున్నావా, ఏం సంగతి సీనన్న మంచుకున్నావా, ఏం పనికి వచ్చినావు చెప్పు అని ఒక్క క్షణంలో మాట్లాడి మనకి సాయం చేసే ప్రయత్నం చేసేది వినోద్ కుమార్ గారా అవునా కాదా? ఒక్కసారి మీ గుండె మీద చేసుకొని ఆలోచన చేయండి. ఇలా ఒక్కసారి చెప్తున్నా, ఇలా వినోద్ కుమార్ గారు గెలిచినా ఓడిపోయినా జనం మధ్యలో ఉన్నారు. ఇక్కడ ఉన్న పార్లమెంట్ సభ్యుడు ఇలా బండి సంజయ్ గారు ఈ 5 సంవత్సరాలలో ఈ నియోజకవర్గానికి కనీసం 5 సార్లైనా వచ్చిండా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. పోయినసారి ఈ మానకొండూరు నియోజకవర్గంలో ఆయనకు ఓట్లేసిండు. ఓకే, లాస్ట్ టైం చూసిరు, ఓట్లేసిరు, ఓకే సంతోషం అనుకుందాం. మరి మీరు ఓట్లేస్తే 5 రూపాయల పనన ఈ మానకొండూరుకి చేసిండా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఈ మానకొండ నియోజకవర్గానికి పనిచేసింది ఎవరు? రసమయ బాలకిషన్ అన్న వినోద్ కుమార్ గారు కేసీఆర్ నాయకత్వంలో కేటీఆర్ నాయకత్వంలో పనిచేసింది నిజమా కాదా? మీ గుండె మీద చెయ్యేసుకొని మీరు ఆలోచించాల్సిన విషయం ఉంది అని చెప్పి సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇంకొక మాట కూడా మీకు చెప్తా ఉన్నా. నేను ఒక శాసన సభ్యునిగా ఒక బీఆర్ఎస్ పార్టీ సైనికునిగా మీకు చెప్తా ఉన్నాను. మాకు వినోద్ కుమార్ గారి ఎలక్షన్ కంటే మాకు మీ ఎలక్షన్ ముఖ్యం. మీరు సర్పంచ్ లవుడు ముఖ్యం, మీరు ఎంపీటీసీ లవుడు ముఖ్యం, మీరు ఎంపీపీ లవుడు ముఖ్యం, మీరు జెడ్పీటీసీ లవుడు ముఖ్యం, మీరు సింగిల్ విండో చైర్మన్ లవుడు ముఖ్యం, మీరు డైరెక్టర్ సింగిల్ విండో డైరెక్టర్ లవుడు ముఖ్యం, మీరు వార్డు మెంబర్ లవుడు ముఖ్యం, మీరు ఉప సర్పంచ్లు వైస్ ఎంపీపీలు అవ్వడమే మాకు ముఖ్యం. కానీ మీరు ఆలోచన చెయ్యాలి. ఈ ఎన్నికలు మే 13th రోజు అయిపోతున్నాయి. జూన్లో 20వ తారీఖున సర్పంచ్ ఎలక్షన్లు ఉంటాయి. ఇలా వినోద్ కుమార్ గారికి మనం ఏపిచ్చే ఓట్లే రేపు మళ్ళా మీకైతే మీరు గుర్తు పెట్టుకోండి. కాబట్టి ఈ ఎన్నిక వినోద్ కుమార్ గారిది కాదు, ఈ ఎన్నిక బీఆర్ఎస్ పార్టీ సైనికుల ఎన్నిక. ఇది మీరు గుర్తు పెట్టుకోండి అని మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇలా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. వినోద్ కుమార్ గారు గెలిచినా ఫరక పడేది లేదు, ఓడిపోయినా ఫరక పడేది లేదు. కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, వినోద్ కుమార్ గారు ఓడిపోతే మాత్రం వినోద్ కుమార్ గారికి ఫరక పడదు. కానీ ఇక్కడ ఉన్న హాల్లో ఉన్న వాళ్ళందరికీ నాతో పాటు అందరికీ కూడా ఫరక పడుతుంది. అది మీరు గుర్తు పెట్టుకోండి అని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే రేపు వినోద్ అన్న గెలిస్తే మీరు రసమయ్య అన్నకి ఈడ అద్భుతమైన మెజార్టీ రేపు ఆయన నాయకత్వంలో ఇక్కడ ఇస్తే రేపు రసమయ్య అన్నకి రేపు వినోద్ అన్నకి మీరు బలం ఇచ్చిన వాళ్ళు అవుతారు. దేనికోసము? రేపు మీకు ఆర్థికంగా సాయం చేయడానికి మీ స్థానిక ఎలక్షన్లలో వీళ్ళిద్దరూ ఖచ్చితంగా కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని కష్టకాలంలో మేము మెజార్టీ ఇచ్చినాం.
ఖచ్చితంగా మాకు సాయం చేయాలి, రేపు మేము స్థానిక ఎలక్షన్లను గెలిపించుకోవాలి అని అడిగే బలం ఇస్తారా ఇయ్యరా మీరు నాకు ఒక మాట చెప్పండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇస్తారా అనుకుంటే గట్టిగా సపోర్ట్ కొట్టి వినోద్ కుమార్ గారికి, కేటీఆర్ గారికి ధైర్యం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇది ఒక్కసారి గుర్తు పెట్టు. పక్కనే ఆనుకునే ఉంటాయి మీ ఊర్లు మా ఊర్లు. నేనున్న రసమయ అన్న ముళ్ళు గుచ్చుకుంటే పంటితో తీసే బాధ్యత వాళ్ళ సెక్రటరీ కుమార్ గారు ఖచ్చితంగా మీకు పనులు చేసి పెడతారు. ఇది చేస్తా ఉన్నాను. దయచేసి మన బీఆర్ఎస్ పార్టీ సైనికులారా, మీ గుండె మీద చెయ్యేసుకొని ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు పరిపాలన ఎట్లుండే, ఇవాళ వాస్తవంగా నీళ్లు, ఇవాళ వాస్తవంగా కరెంట్ పరిస్థితి ఏందో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఇది నిజమా కాదా మీ గుండె మీద చెయ్యేసుకొని మీరు ఆలోచన చేయండి. ఆనాడు ఎట్లుండే, ఈనాడు ఎట్లుండే. ఇలా సిగ్గు లేకుండా ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి సభలలో ఏం చెప్తుండు, నేను 6 గ్యారెంటీలు అన్ని అమలు చేసిన అంటుండు. చేసిండా? మహిళలకి 2500 ఇచ్చిండా? రైతులకి రుణమాఫీ చేసిండా? రైతు భరోసా 15,000 ఇచ్చిండా? ఇవాళ ప్రతి మహిళకి 2500 ఇస్తాడు ఇచ్చిండా? తాతకి అవ్వకి 4,000 అన్నాడు ఇచ్చిండా? ఒక్కసారి మీ గుండె మీద చేసుకొని ఆలోచన చేయండి. యువకులందరికీ నేను చెప్తా ఉన్నాను, ఇవాళ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఇవాళ మన రాష్ట్రంలోనే 2,02,000 ఉద్యోగాలు ఇచ్చిన మొగోడు, ఏకైక మొగోడు అది కేసీఆర్. గుర్తుపెట్టుకోండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా ఛాలెంజ్ చేస్తున్నా, నేను నా ఎమ్మెల్యే పదవికి నేను రాజీనామా చేస్తా. ఎవరన్నా ఈ కేసీఆర్ గారి కంటే ఈ పోయిన 10 సంవత్సరాలలో గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ ప్రైవేట్ ఉద్యోగాలు కానీ ఇచ్చినట్టు చూపిస్తే నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా, లేకుంటే వాళ్ళు ఓటే అడగొద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ వేస్తా అన్నాడు, వేసిండా? ఇలా జూటా మాటలు, లుచ్చా మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. కానీ కేటీఆర్ గారు ఆనాడు 2,02,000 ఉద్యోగాలు కేసీఆర్ నాయకత్వంలో ఇచ్చుకుంటూ ఇలా ప్రైవేట్ ఉద్యోగాలని 10 నుంచి 15 లక్షల ప్రైవేట్ ఉద్యోగాలు కల్పించిన మొగోడు, ఏకైక మొగోడు అది కేటీఆర్ అని చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఒక్కసారి మీరు ఆలోచించండి ప్లీజ్. మీ దయ అంటున్నాం, మీ అందరు దండం పెడతా, మీ కడుపులో తలకాయ పెడతా. ఒక్కసారి ఆలోచన చేయరు, దయ అంటున్నా. ఏం చేస్తారో తెలియదు. వినోద్ కుమార్ గారికి మాత్రం ఈ నియోజకవర్గంలో ఏం చేస్తారో తెలియదు. మాకు 20,000 మెజార్టీ ఇవ్వాలి, ఇద్దామా వద్దా ఒక్కసారి చెప్పుర్రి. మీ దయ అంటున్నా, మీ దండం పెడతా అంటున్నా, మీ కడుపులో తలకాయ పెడతా అంటున్నా. ఎందుకు చెప్తున్నా అంటే రోజు ఊర్లలో తిరిగేది వినోద్ కుమార్ గారు, కౌశిక్ రెడ్డి గారో, లేకుంటే రసమయ్య బాలకిషన్ గారో, కేటీఆర్ గారో కాదు. ఊర్లో చిన్న పంచాయతీలు అవుతుంటాయి. పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ వాడు బీజేపీ వానికి వస్తే వాడు ఏమంటాడు, ఏంటిదే శేఖర్ అన్న మాకు లీడ్ వచ్చింది, మీరు ఒత్తుర్రా పోలీస్ స్టేషన్లో వస్తే అంటాడా? అదే మనకి లీడ్ వచ్చిందంటే ఏం మాట్లాడుతున్నారా, చాలు కుసో, మేము 200 లీడ్ తెచ్చుకున్నాం, మీకు గవర్నమెంట్ ఉన్నాక మీరు లీడరు, మీరు ఒక కథ ఫాల్తుగాలు అని మనం అనొచ్చా అనలేమా? ఇది వాస్తవమా కాదా? వాస్తవమా? మన ఊర్లో మన హవా చెలాయించుకుందామా వద్దా? ఊర్లో మన పెత్తనం చెలాయించుకుందామా వద్దా? పక్కానా? మీరు 20,000 లీడ్ ఇయ్యి, అది ఇమ్మీడియట్ మన మొత్తం అధికారులు మొత్తము రేపు మీ అందరికి రాగానే జీ హుజూర్ అని మళ్ళీ సెల్యూట్ కొట్టే రోజు వస్తుంది. నన్ను నమ్ముర్రి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇక కొందరు పిచ్చోళ్ళు కొందరు ఉన్నోడు కొందరు అరే కాంగ్రెస్ ఉండదు నాయన, వీడికి సీఎం గాడే ఏకనాథ్ షిండే అయి వాడు పోయి బీజేపీలో జాయిన్ అవుతారు. పిచ్చోళ్ళు ఎవడైనా కాంగ్రెస్లో జాయిన్ అయితే వాడు పాగలగాడనంటే ముచ్చట చెప్తున్నాడు. ఇంకోటి బండి సంజయ్ ఉన్నాడు. ఈ బండి సంజయ్కి అసలు పార్లమెంట్లో పోయినోడు ఏ భాష మాట్లాడాలండి? ఏ భాష? ఇంగ్లీష్, హిందీ, అంతేనా? అంతే కదా. ఆయనకి ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు కాబట్టి పార్లమెంట్లో ఒక్కసారి మాట్లాడలేదు. విన్నారా? మన వినోద్ కుమార్ గారికి ఇంగ్లీష్ వస్తుంది, అద్భుతమైన హిందీ వస్తుంది. మన కరీంనగర్ పార్లమెంట్ గురించి 106 సార్లు గలమెత్తిన వ్యక్తి ఎవరంటే అది వినోద్ కుమార్ గారు. ఇది వాస్తవం చెప్తా ఉన్నాను. ఇవాళ మీరు ఆలోచన చేయండి, మన మానకొండూరు మీద నుంచి
అద్భుతమైన 4 లేన్ వే పోతుంది. 1647 కోట్ల రూపాయలతోని ఇలా తెచ్చింది వినోద్ కుమార్ గారా? ఇలా బండి సంజయ్ గారు సిగ్గు లేకుండా ఒకరికి పిల్లలు పుడితే నాకు పుట్టిరని ముద్దాడుతుడు, సిగ్గు శరం లేనోడు వాడు. ఎందుకంటే నేను ఛాలెంజ్ కడుతున్నా, బండి సంజయ్కి నేను ఈ వేదిక మీద నుంచి సవాల్ విసురుతున్నా. వినోద్ కుమార్ గారి మా పార్టీ తరఫు నుంచి మేము పంపుతాం. ఈ అసలు ఈ రోడ్డు రూట్ మ్యాప్ ఎట్లుండే ఫస్ట్ అంతా నువ్వు చెప్తావా? నీకు దమ్ముందా చెప్పు? నువ్వు చెప్పు భయ్. మా వినోద్ కుమార్ చెప్తాడు, నువ్వు చెప్తావా? ఆయనకి ఏం తెలియదు. ఇటు నుంచి ఇటు పోయింది కాబట్టి సెంట్రల్ ఫండ్ కాబట్టి నేను తెచ్చిన అంటుండు. అసలు ఆయనకి ఏమి తెలియదు, తొక్క తెలియదు, తొండం తెలియదు, తోలు తెలియదు, ఎట్టో పోయిందో కూడా తెలియదు. అసలు ఆ ఫండ్ ఎట్లా శాంక్షన్ చేస్తారనేది కూడా ఆయనకు తెలియదు. ఇది నిజం, నేను చెప్పింది జోక్ కాదు. కాబట్టి మనము వినోద్ అన్నని గెలిపించుకుంటే రేపు వినోద్ అన్న కేటీఆర్ గారి నాయకత్వంలో మీ అందరినీ సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, ఎంపీపీలుగా గెలిపించుకుంటాం. ఇది మా మాట. మీకు గెలవాలని ఉందా లేదా? మనకు కసి ఉందా లేదా? మనకు రక్తం ఉడుకుతుందా లేదా? మన కేసీఆర్ని, మన కేటీఆర్ని, మన హరీష్ రావుని వాళ్ళు తిడుతుంటే మీకు మంచిగా అనిపిస్తుందా? మనకి రేషం ఉందా? మనకి రక్తం ఉందా లేదా? మనకి రేషం ఉందా లేదా? మన తడాకైదో చూపిద్దామా లేదా? బరాబర్ చూపిస్తాం. ఇంకా కొందరు పాగలగాలు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? అగో కౌశిక్ రెడ్డి రేపు ఎల్లుండో కాంగ్రెస్లో పోతాడు, వాళ్ళ అన్నకు ఉన్నాడట అని పోతాడు చెప్తా ఉన్నారు. మీకు నేను చెప్తున్నా, నా గొంతుల ప్రాణం ఉన్నంత వరకు నేను కేసీఆర్ గారితో, కేసీఆర్ కుటుంబంతోనే ఉంటా తప్పితే పక్కన పోయే ప్రసక్తే లేదు. మీరు రాసి పెట్టుకోండి. నేను ఎటు పరిస్థితిలో వదిలిపెట్టి పొయ్యేది లేదనేది కూడా మీ అందరు కూడా బలంగా తెలియజేస్తూ, మన పార్లమెంట్లో ఒక్కసారి ప్లీజ్ ఫైనల్ గా చెప్తా ఉన్నా, మీకు టైం లేదు, ఫైనల్ గా చెప్తా ఉన్నా, ప్లీజ్ మీ దయ, ఈ పార్లమెంట్ గెలవాలంటే మానకొండూరు నియోజకవర్గం చాలా చాలా కీలకం. ప్లీజ్ ఈ బండి సంజయ్ లేదు, గుండు సంజయ్ లేదు, వీళ్ళతో లేదు, ఇక కాంగ్రెస్ కాదు, డమ్మి కాదు. ఇక మీ దయపై పనిచేసే వినోదానికి ఓటేద్దాం. మళ్ళా ఇక ఫైనల్ గా నా చేతులు జోడించి మీ కడుపులో మళ్ళీ ఒక్కసారి తలకాయ పెట్టి కొడుతున్నా. ఒక్కసారి ఇంత కష్టపడి పనిచేసిన రసమే అన్నకు కూడా గుర్తింపు దేర్రా. ఇంత అన్యాయం ఉంటుందా? 10 ఏళ్ళు పొల్లు ఊర్లలో పనులు చేయించుకుండు, పొల్లు ఎవరు చనిపోయినా వచ్చిండు. మీకు కళ్యాణ లక్ష్మి చెక్కుడు ఇంటికి వచ్చి ఇచ్చిండు, మీకు అన్ని చేసిండు కదా. జర ఆయన పేరు కూడా ఖచ్చితంగా మీ అందరు కూడా నిలబెడతారా? నిలబెట్టరా? పక్కానా? డౌట్ లేదా? పక్కా? ఫుల్ జోష్? డౌట్ లేదు? ఏ డౌట్ ఏమో అనిపిస్తాను. మళ్ళీ ఏమైనా ఉందా లేదా? పక్కానా? అందరు అటు ఇటు ఉన్నాడు, అంతా పక్కా కదిగా. ఇక ఒక్కసారి అందరము గట్టిగా సపోర్టు సీట్లు కొట్టి వినోద్ కుమార్ గారికి, కేటీఆర్ గారికి, రసమయ్యకు మన ధైర్యం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇదే జోషు మే 13 తారీఖు వరకు మీరు చెయ్యిరి. ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో పూర్తి నమ్మకం, విశ్వాసం వచ్చింది. 25,000 మెజార్టీ మీరు ఇస్తారని నమ్మకం మాకుండదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై వినోదన్న, జై రసమయ్యన. కార్ గుర్తుకే, కార్ గుర్తుకే, గుర్తులో గుర్తుంచుకో, గుర్తులో గుర్తుంచుకో. ఇదే జోష్ ఉండాలి. మళ్ళీ నేను అనుకుంటా టెలిఫోన్ చేసి హలో అని, మళ్ళీ ఈ జోష్ తగ్గితే మంచుకుంటా. మరి థ్యాంక్ యూ వెరీ మచ్.